వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సంతబొమ్మాలి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఎకరాలు కేటాయించిన మహాత్మా జ్యోతిబాయ్ పూలే రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం సంతబొమ్మాలి మండల కేంద్రంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. సుమారు 7.50 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అంచనా వ్యయం 40 లక్షలతో నిర్మించిన వ్యవసాయ సహకార పరపతి సంఘం బహుళ ప్రయోజన సౌకర్య గోదాం, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 7.50 లక్షలతో సిమెంట్ రోడ్డు, ఆయుష్ ఆసుపత్రిలో 15 ఫైనాన్స్ జాతి ఆరోగ్యం మిషన్ నిధులతో 50 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనియన్ అధునాతన ల్యాబ్, కోటబొమ్మాలి నుండి సంతబొమ్మాలి వరకు ఎస్హెచ్ ప్లాన్ నిధులు అంచనా విలువ 380 లక్షల వ్యయంతో నిర్మించిన రహదారి పనులకు అంతర్గత సిమెంట్ రోడ్లను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారని, వచ్చే నెల 12వ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నందున భర్త చనిపోయిన భార్యలకు వితంతు పింఛన్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పింఛన్లు ఎక్కువగా అడుగుతున్నారు. అందులో చాలా మంది భర్తలు చనిపోయినటువంటి వితంతువులు ఉన్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు వచ్చే నెల 12వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రం మొత్తం మీద భర్త చనిపోయి ఎవరైతే వితంతువులుగా ఉన్నారో వాళ్ళందరికీ కొత్తగా పెన్షన్లు ఇవ్వడానికి డెసిషన్ తీసుకున్నాం. వాళ్ళకు కూడా వచ్చే నెలలో పెన్షన్లు ఇస్తాం. అదేవిధంగా విడతలకు ఇంకా వృద్ధాప్య పెన్షన్లు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ప్రభుత్వం అంటే ఏవో పథకాలు ఇవ్వడమే కాదు, ఏవో సంక్షేమం అందించడమే కాదు, ఒక పక్కన సంక్షేమం అందించాలి, ఒక పక్కన అభివృద్ధి చేయాలి. అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. 2014 సంవత్సరంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప గత ప్రభుత్వంలో అభివృద్ధి కానరాలేదని పేర్కొన్నారు. పాలేసమ్మ గుడి నుండి కోటబొమ్మాలి రహదారిపై వెళ్తుంటే ప్రజలు అవస్థలు పడేవారని, సీతన్నపేట దగ్గర సిమెంట్ రోడ్డు పూర్తయితే రహదారి కష్టాలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగవచ్చని మంత్రి స్పష్టం చేశారు. సంతబొమ్మాలి మండలం అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని పేర్కొన్నారు. దివంగత ఎర్రన్నాడి నుండి ప్రజలు అండదండగా నిలుస్తున్న ప్రజలకు అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. సంతబొమ్మాలి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. సంతబొమ్మాలిలోని 40 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మండలంలోని అట్లవరం, వెనిగిపేట, లక్ష్మీపురం, శివరంపురం, నగిరిపేట, రెయ్యిపేట, వెంకటాపురం గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి స్థలాలు కేటాయించేందుకు లేఅవుట్లు ఏర్పాటు చేసే ఇళ్ల నిర్మాణం చేపడతామని మంత్రి వెల్లడించారు. ఆధ్యాత్మిక కేంద్రంగా సూర్యనారాయణ స్వామి ఆలయ సముదాయాన్ని అభివృద్ధికి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, తహసీల్దార్ హేమసుందర్, ఎంపీడీఓ ఫణేంద్ర కుమార్, ఆర్బీ, ఎస్కే అండ్ ఎన్సీడీసీ డిప్యూటీ డెమో కె ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంలో స్వచ్ఛరథం సిబ్బంది పాత్ర కీలకమని, ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సోమవారం నర్సనపేట ఆర్ఎన్బీఎస్ అతిథి గృహంలో స్వచ్ఛరథం డ్రైవ్లు, క్లీనర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేవలం చెత్తను సేకరించడమే కాకుండా పరిసరాల పరిశుభ్రతపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అంతకుముందు కలెక్టర్ పట్టణంలోని మారుతినగర్, 2వ వీధి, కోర్టు భవన సదుపాయం తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. కొన్ని చోట్ల చెత్త నిల్వలు పేరుకుపోయి ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనుల్లో చిత్తశుద్ది లోపించకూడదని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం స్థానిక శాసనసభ్యులతో కలిసి కలెక్టర్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఉమ్మడిగా పరిశీలించారు. సభస్థలి, హెలిప్యాడ్, భద్రతాపరమైన అంశాలపై చర్చించి అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్, డిపిఓ స్వరూపరాణి, పలు శాఖల అధికారులు, మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. భక్తి, సాంప్రదాయం, గ్రామీణ ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకగా హనుమాన్ జయంతి వేడుకలు కంచెలి మండలం పెద్దకొజ్జేరియా గ్రామంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, హారతులతో ఆలయ ప్రాంగణం భక్తి రసమయమైంది. ఈ వేడుకలను తారకేశ్ దంపతులు మరియు పృథ్వీ, సుందర్రావు, వసంత్, రాజేంద్ర మరియు గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా నిర్వహించి స్వామివారికి ప్రత్యేక అలంకరణలను చేయించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామ యువత, మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొనడంతో పెద్దకొజ్జేరియా గ్రామం పండగ వాతావరణాన్ని తలపించింది. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగాయి. సారంకోట మండలం సారంకోట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య. అలాగే ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల అధ్యక్షులు వరది వంశీకృష్ణ, జిల్లా డిఎల్డిఏ చైర్మన్ నక్క తులసీదాస్, జిల్లా కార్యదర్శి యాల శ్యామసుందర్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు పల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తే నర్సు తనదైన సేవ చేసి పునర్జన్మ ప్రసాదిస్తుందని ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానెట్ శ్రీధర్, గైనకాలజిస్ట్ మొదలవలస స్వర్ణలత పేర్కొన్నారు. నగరంలోని డాక్టర్ దానెట్ శ్రీధర్ ఆసుపత్రిలో మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కేక్ ను కట్ చేసి ఆసుపత్రిలో నర్సులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒంట్లో ఏమాత్రం అనారోగ్యం అనిపించినా డాక్టర్ అని పరుగులు పెడతామనే కాని అక్కడ మనకు నిజమైన సేవలు అందించేది నర్సులే అని పేర్కొన్నారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోజు నుంచే త్వరగా కోలుకోవడంలో నర్సుల పాత్ర చాలా కీలకమని వివరించారు. 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటూ సమయానికి ఇంజెక్షన్లు, మాత్రలు అందించడమే కాకుండా అవసరమైన చికిత్సతో పాటు పరీక్షలు చేస్తూ ప్రాణాలు రక్షించుకోవడంలో నర్సులు ముందంజలో ఉన్నారన్నారు. నిస్వార్థమైన సేవలు అందజేస్తూ రోగులతో తమ ఆత్మబంధువులుగా ఆప్యాయతలు నర్సులు పొందుతారని చెప్పారు. తాను సేవ చేసే వ్యక్తి ఎవరో, వారి వ్యక్తిత్వం ఏమిటో, పేదవాడా డబ్బున్నవాడా అని పట్టించుకోకుండా సేవలందించే ఆత్మబంధువు నర్సులని కొనియాడారు. తమ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ ఎంతో మందికి ప్రసవాలు చేస్తూ వేల సంఖ్యలో రోగులకు పలు రకాల చికిత్సలు అందిస్తూ నిస్వార్థ సేవ చిరునామా ఈ నర్సులని స్పష్టం చేశారు. వైద్య రంగంలో డాక్టర్లతో పాటు నర్సులు ముఖ్య భాగంగా ఉంటారని తెలిపారు. వైద్యులు వ్యాధిని గుర్తించి దాని నివారణకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారిస్తారని, నర్సులు రోగిని కనిపెట్టుకుని ఉండి సరైన విధంగా చికిత్స అందేలా చూస్తారని చెప్పారు. వ్యక్తుల శ్రేయస్సును కాపాడుకోవటంలో కీలకంగా వ్యవహరిస్తూ ఆరోగ్య సంరక్షణకు వెన్నెముకగా నర్సులు నిలుస్తారని స్పష్టం చేశారు. వైద్య రంగంలో నర్సుల సహకారాన్ని గుర్తించే లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తారని చెప్పారు. వైద్యులతో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో వారు చేస్తున్న కృషి అన్ని సమయాల్లో రోగికి తోడుగా ఉంటూ జబ్బును నయం చేయడంలో వారి పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు సీపాన రాజేష్, డాక్టర్ భానుకుమార్, నర్సులు లక్ష్మి, రాధా, మణి తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 4 మండలాలకు చెందిన క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ అధ్యక్షులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి పర్యటన ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే మంచి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో మరింత చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలని, నాయకులందరూ సమన్వయంతో ముందుకు రావాలని పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన మాట్లాడుతూ మహిళలు, యువత పార్టీ కార్యక్రమాల్లో మరింత పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో జీడిపిక్క బొమ్మ దగ్గరలో ఉన్న డిజిటల్ ఫోటో స్టూడియోలో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంప్యూటర్ ప్రింటర్స్, పలు మెటీరియల్స్ మరియు ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. వీటి విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని బాధిత యజమాని రమేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో సృష్టి ఐక్యత ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు వచ్చి స్టూడియో యజమాని రమేష్ కు సంఘీభావం తెలియజేశారు. నర్సనపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 4 మండలాలకు చెందిన క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ అధ్యక్షులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే మంచి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో మరింత చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలని, నాయకులందరూ సమన్వయంతో ముందుకు రావాలని పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన మాట్లాడుతూ మహిళలు, యువత పార్టీ కార్యక్రమాల్లో మరింత పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో జీడిపిక్క బొమ్మ దగ్గరలో ఉన్న డిజిటల్ ఫోటో స్టూడియోలో షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంప్యూటర్ ప్రింటర్స్, పలు మెటీరియల్స్ మరియు ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. వీటి విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని బాధిత యజమాని రమేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో సృష్టి ఐక్యత ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు వచ్చి స్టూడియో యజమాని రమేష్ కు సంఘీభావం తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.